నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్ నేను చదువుకుంది యావరేజ్ మార్క్స్ అని పాస్ అయ్యాను నేను ఇంటర్. అయితే నేను చదువుకునేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగా అల్లరి చేసేవాడిని, బాగా గోల్ చేసేవాడిని, బాగా గొడవలని అంత హై రేంజ్ కాదు, ఓకే కొట్లాట్లు గొడవలు, అసలు ఎవరి మాట వినకుండా అట్లా ఉండేవాడిని నేను. ఎవరి మాట వినకుండా అంటే మరీ కర్కశంగా ఏం కాదు, కానీ ఓకే ఏదో ఇష్టం వచ్చిన సినిమాలు పోవడం, తిరగడం అంతే. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసింది, ఫస్ట్ ఇయర్లో ఏదో బ్యాక్లాగ్ ఏదో ఉండింది, సో అది క్లియర్ చేసుకున్నాం. 1 year ఒకటి నా దగ్గర అట్లనే బ్యాక్లాగ్ ఉండింది. సెకండ్ ఇయర్ వచ్చింది, ఆ తర్వాత చదువుకున్నాను. చదివిన తర్వాత సో అప్పుడు మా ప్రిన్సిపాల్, ఆయన పేరు కృష్ణ సారు. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ గుడ్ టర్మ్స్ విత్ ఎవ్రీవన్. సో ఆ సార్ తోటి ఇప్పటికీ నాకు, మా ఫిజిక్స్ సార్ ఉన్నవాడు, మా ఫిజిక్స్ సార్ అని ప్రసాద్ సార్, ఆయన కొలిజన్ తినమని చెప్తే ఆయన కొట్టేవాడు కానీ బాగా సౌండ్ వస్తుంది కానీ దెబ్బతగలేదు కాదు. ఆయన ఒక అరుపు అరిస్తే నేను ఒక అరిస్తే అక్కడ ఎవరినో అరిస్తే ఇక్కడ అంతా వణికిపోయేవాళ్ళం, అంత భయం ఉండేది. ఇంకో సార్ ఉండేవాడు బాలాజీ సార్ అని, కెమిస్ట్రీ సార్, ఇప్పటికీ నాకు టచ్లో ఉంటాడు సార్. సో ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, సార్ నాకు ఫోన్ చేస్తూ ఉంటాను. అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇలా జరిగినప్పుడు అందరూ, అంటే వీళ్ళు కాదు కానీ మా ప్రిన్సిపాల్ సారు, అరే నువ్వు పాస్ కావురా, నువ్వు వేస్ట్ రా, నీ వల్ల కాదు, నీవు పాస్ కావు, ఏం కావు, ఎందుకు నీకు అనే విధంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నేను పాస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని నేను మా ప్రిన్సిపాల్ ముందుకు వెళ్ళి తొడగొట్టొచ్చా.